మీకు అర్జెంటుగా వితిన్ 3 డేస్లోనే జాబ్ కావాలనుకున్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ నోటిఫికేషన్ చాలా ఉపయోగపడుతుంది. సో ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ నుంచి మనకు టెక్ మహీంద్రా కంపెనీ నుంచి లేటెస్ట్గా మెగా వాల్కెన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఒకే ఒక ఇంటర్వ్యూ ఆధారంగా వీటిలో ఉన్నటువంటి 50 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నామని మనకు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి పర్ యానం 2,25,000 రూపాయల నుంచి 5,50,000 రూపాయల వరకు కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మిగతా అలవెన్సెస్ కూడా అయితే కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నామని మనకు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ఎప్పుడైతే ఉంటుంది, వాటికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో చూసిన వెంటనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెడ్జిమెంట్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినైతే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అఫీషియల్గా మనకు నౌకరీలో అయితే అప్డేట్ అయితే చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మనకు ఆఫ్లైన్లో మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి కంప్లీట్ అడ్రస్ అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో నోటిఫికేషన్ డీటెయిల్స్గా చూసుకున్నైతే మనకు సర్వీస్ డెస్క్ టెక్నికల్ సపోర్ట్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కింద మనమైతే వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంతా కూడా టెక్ మహీంద్రా వాళ్ళు మనకు కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. ఏ విధంగా వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అనేది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మనకి ఏ విధంగా వర్క్ అనేది ఉంటుంది, ఏ విధంగా రెస్పాండ్ అవ్వడం కూడా సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మీకు వర్క్లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనకు 1-to-1 మనకైతే సపోర్ట్ అయితే చేస్తారు. కొలీగ్స్ కానీ అలాగే టీఎల్స్ కానీ అలాగే మేనేజర్స్ కానీ మనకి ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైనా వర్క్ లోడ్లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం పక్కన ఉన్న ఎంప్లాయీస్ని అలాగే టీఎల్స్ని కూడా తెలిసి మనమైతే వర్క్ అనేది తెలుసుకోవచ్చు. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వర్క్ అనేది రావాల్సి అయితే ఉంటుంది. ఈ సో వర్క్ రావడానికి మనకి బిట్వీన్ 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు మనకు టైం అనేది పడుతుంది. సో వీటికి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే కాదని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇమ్మీడియట్గా మీరైతే జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే మీకు టెక్నికల్ సపోర్ట్కి సంబంధించిన ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సో మీకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా అయితే ఇస్తారు. ఫ్రెషర్స్ కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా చూసుకుంటే మనకు గుడ్ హ్యావ్ ITIL నాలెడ్జ్. సో వీటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది మీకు అయితే వచ్చి ఉండాలి. ఇన్ కేసు నాలెడ్జ్ తెలియకపోతే యూట్యూబ్లో చాలా రకాలైనటువంటి వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీరు ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇంకా టోటల్గా వేకెన్సీ వచ్చేసి మనకు 50 వేకెన్సీ అనేది కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నామని సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నైతే మనకు ఈ నెల 18వ తారీఖు నుంచి 21వ తారీఖు మనకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేవారు మనకు సంజయ్ నగర్ అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మనకు అడ్రస్ చూసుకున్నైతే అందుకే మనకు ఇంటర్వ్యూ ప్లేస్ చూసుకున్నైతే సర్వే నెంబర్ 62-1A టెక్నాలజీ సెంటర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ బహదూర్పల్లి మండల్ రంగారెడ్డి డిస్టిక్ అండ్ బహదూర్పల్లి. సో మనకు హైదరాబాద్లో వీటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నామని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు అయితే తెలుసుకున్నారు కదా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. సో ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే ఎక్స్రే కాపీస్ అలాగే మీకు సంబంధించినటువంటి ఏదైనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఉంటే వ్యాక్సిన్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. మీకు ప్లస్ అవుతుంది. ఇన్ కేసు అడిగినా కానీ మీరు డీటెయిల్స్ అని కూడా మీరు ప్రొవైడ్ అయితే చేస్తారు. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా అయితే రిప్లై అయితే ఇస్తాను. అలాగే నా సోషల్ మీడియా లింక్స్ అని ప్రాపర్గా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో లింక్స్ అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే జాయిన్ అవ్వండి. ప్రతిరోజు కూడా అయితే మంచి జాబ్ అప్డేట్స్ అయితే ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.